యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 అంచనాలను అందుకోలేకపోయింది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 ఫ్లాప్ దిశగా నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వార్ 2 బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో ఎన్టీఆర్ ఈ టెన్షన్ నుంచి బయటపడేందుకు విదేశాలకు వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఆశలన్నీ అతనిపైనే పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరతను? ఎన్టీఆర్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆ మధ్య రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వార్ 2 ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు. ఎన్టీఆర్ విదేశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్కు ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చాలా పవర్ఫుల్గా చూపించబోతున్నారు. అయితే ఎన్టీఆర్ వరుసగా సక్సెస్ సాధిస్తూ దూసుకెళ్తున్న ఈ టైంలో 11 ఏళ్ల తర్వాత ఫ్లాప్ వచ్చిందని అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. అందుచేత ప్రశాంత్ నీల్తో చేసే డ్రాగన్ మూవీలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సాధించాలని చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే వార్ 2 ఫ్లాప్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ కూడా మరింత కేర్ తీసుకుంటున్నారట. ఈ కథపై మరోసారి కసరత్తు చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్కు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. అందుచేత ఎన్టీఆర్ని అందరూ షాక్ అయ్యేలా ప్రజెంట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. జూన్ 25న డ్రాగన్ మూవీ రిలీజ్ కానుంది. మరి ఎన్టీఆర్ అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రశాంత్ నీల్ నిలబెడతాడో లేదో చూడాలి.